పేరు బైపురెడ్డి, భూమేగారపల్లె. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రారంభానికి రేపు ఉదయం మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే పార్లమెంట్ సభ్యులు అవినాష్ రెడ్డి గారు వస్తున్నారు. ఇక్కడ రేపు ఉదయం 10 గంటలకు ప్రాతకాల పూజ, మిగతా పూజా కార్యక్రమంలో దాదాపు ఇక్కడ 40 నిమిషాలు జగన్మోహన్ రెడ్డి గారు పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత ఇక్కడ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఎద్దుల పోటీలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత సాయంకాలం కోలాటము ఇన్ని ఉన్నాయి. ఈరోజు సాయంకాలం తాళాల భజన పోటీలు ఉన్నాయి. వీటన్నిటికీ రాష్ట్ర స్థాయిలో పెట్టి ప్రైజ్ మనీ, ఈ ఆలయం తరపున ప్రైజ్ మనీ అలాట్ చేసి ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు ఈ విధంగా రాష్ట్ర స్థాయిలో జరుపుతున్నాం. అలాగే ఎల్లుండి సీనియర్స్ విభాగము రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి ఎద్దుల పోటీలు ఉన్నాయి. దానికి కూడా మొదటి బహుమతిగా ₹1,00,000 పెట్టాం. ఈ గుడి బ్రిటిష్ కాలం నుంచి ఇక్కడ ఒక చిన్న గుడి ఉండేది. ఆ గుడి శిథిలావస్థకు చేరుకుందని చెప్పి గ్రామస్తులు, మొత్తం గ్రామంలో ఉన్నటువంటి వారి అందరికీ ఆయన ఇంటి ఎలవేలుపు కాబట్టి 50% అందరికీ ఆయనే ఇంటి దేవుడు కాబట్టి ఒక మంచి గుడి కట్టాలనే సంకల్పంతో గ్రామస్తులందరూ సహాయ సహకారాలు అందిస్తే ఒక ₹24 లక్షల గ్రామం తరపున వచ్చిన డబ్బులు కడితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంట్ సభ్యులు అవినాష్ రెడ్డి గారి సహకారంతో ఒక 96 లక్షలు శాంక్షన్ చేస్తే 1,20,00,000తో గుడి కట్టడం జరిగింది. అలాగే ఈ గుడికి వంక ప్రాంతంలో ఉంది కాబట్టి దీనికి ప్రొడక్షన్ వాళ్ళకైతే దాదాపు ఒక ₹70 లక్షలు, ఇది కనెక్టింగ్ రోడ్డుకు ఒక 30 లక్షలు, ఇక్కడ కల్వర్ట్లు దాదాపు ఈ గుడికి కాకోకుండా గుడి అన్నీ కలిపితే దాదాపు ₹2,50,00,000 ఇక్కడ ఖర్చు చేయడం జరిగింది. మంచి గుడి కట్టుకున్నాం. రేపు ఈ 3 రోజులు మంచి పండగ వాతావరణంలో ఈ గుడి ప్రారంభం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే, అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి ఈ 3 రోజుల పాటు మా గ్రామం అందరి తరపున ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాం. 3 రోజులు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. స్వామివారి దర్శనం తర్వాత అక్కడ వచ్చి అందరూ అన్నదానంలో పాల్గొని స్వామి కృపకు పాల్గొనాలని కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా ఈ నరసింహస్వామి వెళ్ళవేళలా ఆయన ఆశీస్సులతో ఆయన వర్ధిల్లుగాక. జగన్మోహన్ ఆయనకు ఏ ఆపదలు కానీ, ఏ గ్రహదోషాలు కానీ ఏమిటి లేకుండా ప్రశాంతమైన వాతావరణం కలిగించి ఆయన ఆరోగ్యాలు కానీ, ఆయన రాజకీయం కానీ ఏ కొరత లేకుండా జరగాలని కోరుకుంటున్నాం సార్. మేము బాల వెంకటరెడ్డి, గొందిపల్లె, మాది వేముల మండలమే, గొందిపల్లె. వేముల మండలము భూమాయరపల్లెలో గట్టు మీదన వెలసిన లక్ష్మీ నరసింహస్వామి. ఈ దేవుని ప్రత్యేకత ఏమంటే సర్వ సంపదలు, ఈ దేవుని కొలిచిన వాళ్ళకు సర్వద సంపదలు సమకూరుతాయని ఈయన సేవ చేసుకుంటూ ఉంటాం. మేము సేవ చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ కోట అని ఉన్నది, కోట. ఆ కోటలో వాళ్ళు దొరలు ఉన్నారు. వాళ్ళు కూడా బాగా ఇక్కడ కోటలో బాగా ఇది మీదిపెంట కోట అని, దీని మీదిపెంట కోట అంటారు. ఈ కోటలో బాగా పెద్ద పెద్ద వాళ్ళు, పెద్ద పెద్ద రాజులు ఉండి ఇక్కడ గుర్రాల మీద వచ్చి ఈయనకు పూజ చేసుకుంటున్నారు. గుర్రం మీద వచ్చి ఏ స్వామికి? ఈ లక్ష్మీ నరసింహ స్వామికి పూజ చేసుకుంటున్నారు. పొద్దున్నే వచ్చి గుర్రం మీద వచ్చి ఆయన పూజ చేసుకుంటున్నాడు. ఇక్కడ ఉత్తరం దిక్కు చెరువు, ఎప్పుడు చూసినా నీరు ఎప్పుడు చూసినా ఉంటుంది పుష్కలంగా. దీని ప్రత్యేకత ఈ దేవుని కొలిచిన వాళ్ళకు ఏ ఆపదలు లేకుండా సర్వ సౌకర్యాలు సమకూర్చి ఉన్నాం సార్.